వెల్కమ్ బ్యాక్. యుద్ధం ఏమని మొదలైందో గానీ దాని ప్రభావం మాత్రం మన దేశ స్టాక్ మార్కెట్స్ పై భారీగా పడింది. ఒక అడుగు ముందుకు 2 అడుగులు వెనక్కి అన్నట్టుగా తయారైంది ఇప్పుడు పరిస్థితి. లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైపోయింది. నిమిషాల వ్యవధిలో లక్షల కోట్ల కరిగిపోతున్న కళ్ళగప్పగించి చూస్తడం తప్ప సాధారణ మదుపరులు ఏమి చేయలేదని పరిస్థితి నెలకొంది. ములిగే నక్కపై తాటికాయ పడ్డట్టు ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ తమ చేతిలోని షేర్స్ ను అమ్మడానికి సిద్ధమయ్యారు. మార్చి 1వ తేదీ నుంచి మొన్నటి వరకు 88,180 కోట్ల రూపాయల మేర వాళ్ళు సేల్ చేశారు. ఇవి నోటి లెక్కలు, అంచనాలు కావు. ఎన్ఎస్డిఎల్ వెల్లడించిన గణాంకాలు. దేశీయ కంపెనీల పర్ఫార్మెన్స్ ఆధారంగా ఇది సెల్ ఆఫ్ రాలేదు. యుద్ధ ప్రభావంతో మొదలైంది. క్రూడ్ ఆయిల్ ధరలు క్రమంగా పెరుగుతూ ఉండడం, రూపాయి పాపాయిలా పడిపోతూ ఉండడం, యుఎస్ ఈల్డ్స్ పెరుగుతూ ఉండడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్తున్నారు. రెగ్యులర్ పెట్రోల్, డీజిల్ ధరలను కేంద్రం పెంచకపోయినా ఆయిల్ లభ్యత తగ్గింది. వంట గ్యాస్ కు షార్టేజ్ లేదని చెప్పినా కమర్షియల్ సిలిండర్స్ సరఫరా నిలిచిపోయింది. ప్రీమియం పెట్రోల్ ధరలను పెంచారు. అటు రూపాయి ఎన్నడూ లేనంత కనిష్ట స్థాయిలకు పడిపోయింది. 92 రూపాయలను టచ్ చేసింది. 98, 100 రూపాయలకు పడిపోయే ఛాన్స్ ఉన్నాయనే అంచనాలు కూడా ఉన్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ కొన్ని రోజులు లాభాలను గడించాయి. కానీ ఎఫ్పిఐలు మాత్రం నెట్ సెల్లర్లుగా ఉన్నారు. ప్రతిరోజు అమ్మకాలు చేపట్టారు. దీంతో మార్కెట్స్ కోలుకునేందుకు ఛాన్స్ లేకుండా పోయిందనే విశ్లేషణలు కూడా ఉన్నాయి. 2024 అక్టోబర్లో 94,000 కోట్ల రూపాయల మేర అమ్మకాలు చేశారు. ఆ తర్వాత ఈ 20 రోజుల్లోనే అత్యధికంగా షేర్స్ అమ్మినట్టుగా చెప్తున్నారు. మార్చ్ నెల ఇంకా ఉంది, మరో వారం మిగిలి ఉంది. ఈ రోజుల్లో ఎఫ్పిఐలు తమ ధోరణిని కంటిన్యూ చేస్తే 1,00,000 కోట్ల రూపాయల మార్కెట్ ను టచ్ చేసే అవకాశం ఉందన్నట్టుగా భావిస్తున్నారు విశ్లేషకులు. ఇదే అంశానికి సంబంధించి మరింత ఇదే అంశానికి సంబంధించి మాట్లాడడానికి మనతో పాటు జాయిన్ అవుతున్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ గీతానంద రెడ్డి గారు. వాళ్ళతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. సో మనం ఇప్పుడు స్టాక్ గురించి చూస్తున్నాము. అప్స్ అండ్ డౌన్స్ అయితే చాలా కామన్ అయిపోయింది. ఇప్పుడు ఈ పోస్ట్ వార్ అనేది స్టార్ట్ అయినప్పటి నుంచి ఈ స్టాక్ కి సంబంధించిన మనం అప్స్ అండ్ డౌన్స్ అయితే చూస్తున్నాము. ఇలాంటి సిచ్యువేషన్ ఇంకెన్ని రోజులు కొనసాగే అవకాశాలు మీకు అనిపిస్తుంది? సో దీన్ని 2 ఆస్పెక్ట్స్ చూడాలి. ఒకటి వచ్చి గ్లోబల్ గా జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో వోలటాలిటీ ఎలా ఉంటుంది అనేది ఒకటి, టెక్నికల్ లెవెల్స్ బట్టి మార్కెట్ రియాక్షన్స్ ఎలా ఉంటాయి అనేది. సో 2 పార్ట్స్ గా చూస్తే మొదటిది వచ్చేసరికి ట్రంప్ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు కానివ్వండి, ట్రంప్ మాట్లాడేటువంటి కామెంటరీ కానివ్వండి, మార్కెట్స్ సెంటిమెంట్ ని బాగా దెబ్బతీస్తుందని చెప్పొచ్చు. సో ఇరాన్ యుద్ధాన్ని ముగిస్తాను లేదా త్వరలో ఇలా దాడి చేస్తాను ఇలాంటి కామెంట్స్ చెప్పినప్పుడల్లా హెవీ వోల్టాలిటీ, హెవీ ఫ్లక్చువేషన్స్ ఉంటుంది. అలాగే ఇరాన్ దాడులు తగ్గించకపోవడం, అలాగే మనకి మెయిన్ గా క్రూడ్ ఆయిల్ కి డిస్టర్బెన్స్ చేయడం, ట్రాన్స్పోర్ట్ కాకుండా డిస్టర్బెన్స్ చేయడం, క్రూడ్ ఆయిల్ ధరలు విపరీతంగా పెరగడానికి కారణం కావడం, అలాగే నేచురల్ గ్యాస్ కొరత రావడం, ఇవన్నీ కూడా మార్కెట్ల మీద నెగిటివ్ సెంటిమెంట్ చూపిస్తున్నాయి. దానికి ప్రధానంగా కారణం ఏంటంటే ప్రతి దేశంలో కూడా ద్రవ్యోల్బణం అనేది అదుపు తప్పేటువంటి అవకాశాలు ఉన్నాయి. సో దీంతో మనకి మార్కెట్ సెంటిమెంట్ దెబ్బతింటా ఉంది. అలాగే డాలర్ బలపడుతూ ఉండడంతో, రూపాయి బలహీనపడడంతో మన మార్కెట్లు చాలా వేగంగా పతనమవుతున్నటువంటి పరిస్థితి. దానికి ఎఫ్ఐల అమ్మకాలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఎప్పుడైతే వాళ్ళ వడ్డీ రేట్లు పెరుగుతాయో దాంతో పాటుగా ఇక్కడ డాలర్ తో రూపాయి మార్కెట్ విలువ బలహీనపడుతుందో ఎఫ్ఐలు మరింత అమ్మకాలకు మొగ్గు చూపేటువంటి అవకాశం ఉంటుంది. ఇక రెండవది టెక్నికల్ గా చూస్తే మార్కెట్ కి 23,000 స్థాయి అనేది కీలకమైనటువంటి మద్దతు కింద నిలుస్తుంది. ఈ వారంలో 2 సార్లు 23,000 దిగువకు మార్కెట్లు పతనమైనా తిరిగి కొనుగోళ్ల మద్దతుతో 23,000 స్థాయిని నిలబెట్టుకోవడం మనం చూసాం. చివరకు 23,114 దగ్గర వీక్లీలో డోజీ క్యాండిల్ ఫామ్ అయింది. సో ఒకవేళ రేపు మార్కెట్లు గ్యాప్ అప్ తో గనక ఓపెన్ అయినట్లయితే 23,200 స్థాయిని మరోసారి పరీక్షించేటువంటి అవకాశం ఉంటుంది. అప్ సైడ్ మార్కెట్స్ టర్న్ అవ్వాలి అంటే 23,600 పైన అట్లీస్ట్ 2 to 3 days ట్రేడ్ అయితేనే మార్కెట్స్ తిరిగి రికవరీ సాధ్యపడుతుంది, లేదా మళ్ళీ 23,000 స్థాయిని పరీక్షిస్తాయి. అలాగే ఒకవేళ వేగంగా 23,000 స్థాయిని కనుక కోల్పోతే 22,460 దాకా కూడా మార్కెట్లు పతనమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఇందులో ఎక్కువగా బ్యారిష్ కే ఛాన్స్ ఉంటుంది.
ఓకే. సో ఇప్పుడు ఇన్ని అప్స్ అండ్ డౌన్స్ మనం స్టాక్ మార్కెట్ లో చూస్తున్నాము. ఫ్యూచర్ యాసెట్ ఏదైనా ఉందంటే అది గోల్డ్ అని ఎప్పటి నుంచో మనం దాన్ని కన్సిడర్ చేస్తూ ఉంటాము. అయితే గోల్డ్ లో మాత్రం ఎలాంటి ఓకే స్టేబుల్ గా ఉంది. అప్స్ అండ్ డౌన్ చిన్నపాటి అప్స్ అండ్ డౌన్స్ అయితే చూస్తున్నాము. బట్ స్టిల్ గోల్డ్ ఒక రకంగా స్టేబుల్ గానే ఉన్నట్టుగా కనిపిస్తుంది. సో దీనికి మెయిన్ రీజన్స్ ఏంటంటారు? సో ఎప్పుడైతే స్టాక్ మార్కెట్ లో రిటర్న్స్ రావు ఆ సమయంలో గోల్డ్ వైపు సేఫెస్ట్ హెవెన్ కింద గోల్డ్ సిల్వర్ వైపు వెళ్ళేటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. దాంతో డిమాండ్ పెరిగి ప్రైజెస్ పెరుగుతూ ఉంటాయి. అయితే అనూహ్యంగా స్టాక్ మార్కెట్ తో పాటు ఈసారి బంగారము అలాగే సిల్వర్ కూడా ఈ వారంలో భారీ పతనాన్ని చూసాయి. క్లోజుల పరంగా చూసినట్లయితే లోయెస్ట్ క్లోజెస్ రీసెంట్ 2 months లో ఇదే అని చెప్పుకోవచ్చు డైలీ క్లోజెస్ లో. దానికి కారణం ఏంటి అంటే యుఎస్ ఫెడ్ ఎప్పుడైతే వడ్డీ రేట్లను మార్చకుండా హాకిష్ కామెంట్ ఎప్పుడైతే ఇచ్చిందో బంగారానికి సిల్వర్ కి గట్టిగా సెంటిమెంట్ నెగటివ్ అయింది. దాంతో గత 2 రోజుల్లో బంగారంలో కానివ్వండి అలాగే దీంట్లో సిల్వర్ లో కానివ్వండి నెగటివ్ పత్రాన్ని చూస్తున్నాం. దాంతోపాటు టెక్నికల్ ప్యాటర్న్ కూడా ఎప్పుడైతే గోల్డ్ కానీ సిల్వర్ కానీ వాటి ఆల్ టైమ్ హై నుంచి 35-40% పతనం అవుతాయో ఆ తర్వాత కొంతకాలం పాటు ఒకే స్థాయిలో ట్రేడ్ అవుతూ ఉంటాయి, స్తబ్దుగా ఉంటాయి. సో సైడ్ వేస్ మార్కెట్ ఉంటుంది. ప్రస్తుతానికి గోల్డ్ అండ్ సిల్వర్ లో అదే జరుగుతా ఉంది. బలపడుతున్నటువంటి డాలరు దాంతో పాటుగా వడ్డీ రేట్లు కనుక పెంపుదల నిర్ణయాలు మిగతా కేంద్ర బ్యాంకులు కూడా తీసుకున్నట్లయితే బంగారానికి అలాగే సిల్వర్ కి డిమాండ్ తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. రెండిట్లో ఇంకొంత పతనం తప్పకపోవచ్చు. రైట్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ అస్. మూవింగ్ ఆన్, రాజకీయ కారణాలతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలుగా విడిపోయిన గతంలో తీసుకున్న నిర్ణయాల వల్ల తెలుగు ప్రజల తలసాని ఆదాయాన్ని పెంచాయన్నారు ఏపీ మంత్రి చంద్రబాబు నాయుడు. 2024లో ఏపీ